ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న రొట్టె తయారు చేసే విధానం. చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ముందుగా మనం 2 గ్లాసులు జొన్న పిండి అలా తీసుకోవాలి. ఆ తర్వాత బాగా వాటర్ని అనేది వేడి చేసిన తర్వాత దాంట్లోనే సాల్ట్ అలా వేసుకోవాలి. అప్పుడు సాల్ట్ బాగా కరిగిపోద్ది. ఆ జొన్న పిండిలో వేడి వేడి వాటర్ అలా పోసుకొని ఒక అరగంట సేపు ఇలానే కలపాలి. మనం కలిపి పెట్టుకున్న ఆ జొన్న పిండి ముద్దని టచ్ చేస్తే అసలుకి మన చేతికి అనేది అంటకూడదు. అప్పుడే పర్ఫెక్ట్గా జొన్న రొట్టె అనేది తయారీ అయిపోద్ది. నేను 2 డేస్కి ఒకసారి జొన్న రొట్టె అనేది తయారు చేస్తూనే ఉంటాను. ఒక్కసారి నా అలా ట్రై చేయండి, సింపుల్గా అయితే వచ్చేసిద్ది. చాలామంది నన్ను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలా చేస్తావనే అడుగుతూనే ఉంటారు. మీకోసం ఈ ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను, మిస్ కాకుండా చూడండి. మనం చేసేటప్పుడు జొన్న రొట్టె అయినా సొద్ద రొట్టె అయినా ఒక క్లాత్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం రొట్టెకి ఇలా నీళ్ళల్లో తడుపుకొని ఏదైనా మీ దగ్గర ఉన్న దాని మీద ఇట్లా దాని మీద వేసుకొని ఇలా అయితే ఆ జొన్న పిండి మనకు కావాల్సినంత ముద్ద తీసుకొని, మనం చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి అంత అరిచెయ్యి అంత అవసరం లేదు. ఇటు చివరి బాగానే మనం అట్లా చిన్నగా చేసుకుంటూ పెద్దగా అయితే చేసుకోవాలి. చాలామంది నాకు పర్ఫెక్ట్గా రాదు, ఇరిగిపోయిద్ది చేస్తుంటే, అంటుకుంటుంది అని నేను చూడండి అంత చిన్నగా చేస్తున్నాను. ఇరిగిపోయినా ఇబ్బంది లేదు, మళ్ళీ పిండి అనేది అతుక్కుంటానే ఉంటుంది. ఇలా సింపుల్గా అయితే చేసుకోండి. జొన్న రొట్టె తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ షుగర్కైనా లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవటానికైనా జొన్న రొట్టె అనేది ఒళ్ళు అయితే రానిదు. అలా అని నేను రోజు తింటున్నాను, నువ్వు ఎందుకు అంత లావు ఉన్నావు అంటారు కొంతమంది. అండ్ దానికి దీనికి సంబంధమే లేదు. నేను తింటాను జొన్న రొట్టె, కానీ ఒళ్ళు తీరు అలా ఉంటుంది. అండ్ ఇట్లా తింటాం మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఒకసారి నా అలా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయండి, రెండోసారి ట్రై చేయండి, మూడోసారి ఖచ్చితంగా వచ్చింది. నేను చేసినట్టు మీరు చేస్తే ఇంక ఇలా చిన్నగా అయితే మనం అరిచేయి కాడ ఇట్లా ఒక్క చేతితోటే ఇట్లా చిన్నగా అయితే అనుకుంటా ఉండాలి. నాకు కూడా అప్పుడప్పుడు చేతికి అంటుకుంటానే ఉంటుంది. అంటుకున్న ఇరిగిపోయినా మళ్ళీ పిండి పెట్టి అనగానే మనకి జొన్న రొట్టె అనేది గుండ్రూటిగా నీట్గా అయితే తయారీ అయిపోద్ది. క్లాత్ అయితే తడి క్లాతే మంచిగా వాటర్లో రొట్టెకి అలా పిండుకొని గట్టిగా పిండుకొని క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద జొన్న రొట్టె అయితే తయారు చేసుకోవాలి. ఇలా మనం చేతికి అంటుకునేటప్పుడు లైట్గా కొద్దిగా వాటర్ అలా పెట్టుకుంటూ ఇలా క్లాత్ తీసుకొని చిన్నగా పెనం మీద వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వేడి చేసిన పెనం మీద ఒక సైడ్ ఏమో పెనం కాలిపోద్ది, ఒక సైడ్ ఏమో రొట్టె ఇరిగిపోద్ది అనే భయంతో ఉంటుంది. ఇలా క్లాత్ వేసుకొని చిన్నగా తీస్తే వచ్చేసిద్ది. ఇలా తీసేటప్పుడు కూడా రొట్టె ఇరిగిపోకుండా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. అండ్ జొన్న రొట్టె అయితే తయారీ అయిపోయింది చూడండి. ఇది చూస్తుంటేనే ఎంతో రుచిగా ఎంత బాగుందో చూడండి. ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో వీడియో కూడా మీకు మంచిగా అనిపించింది. అండ్ వీడియో మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా జొన్న రొట్టె తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఎంత స్మూత్గా గట్టిగా కూడా లేవు, ఏ కర్రీలోకైనా చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.